హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ ఇండియాలో ఆల్రెడీ ఉన్న ఒక మొబైల్కి 2 కొత్త ర్యామ్ వేరియంట్స్ అయితే లాంచ్ చేసింది. సో 2 కొత్త వేరియంట్స్ లాంచ్ చేసి మొబైల్ పేరే మార్చేసిందని చెప్పొచ్చు. సో ఈరోజు లాంచ్ చేసిన మొబైల్ వచ్చరికి రెడ్మీ 9i. సో ఒకసారి మొబైల్ స్పెసిఫికేషన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ దీనిలో డిజైన్ RR360 డిజైన్ అనేది వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అండ్ 3 కలర్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చరికి 6.53 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే తోటి వస్తుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియో తోటి వస్తుంది. అండ్ దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చరికి మీడియాటెక్ హీలో G25 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా సింగిల్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 10 వాట్ ఛార్జింగ్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో మీకు ట్రిపుల్ స్లాట్ ఉంటుంది. 2 సిమ్ కార్డులో ఒక మైక్రో SD కార్డ్ ఎట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ అట్లాగే ఇది మీకు TUV సర్టిఫైడ్ రీడింగ్ మోడ్ తోటి వస్తుంది. అండ్ P2i నానో కోటింగ్ తోటి వస్తుంది. సో ఒక్కసారి మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనం ఇదైతే ఒక 2 వీక్స్ బ్యాక్ లాంచ్ చేశారు రెడ్మీ 9A అని చెప్పేసి. సో సేమ్ అదే స్పెసిఫికేషన్ కొంచెం కూడా మనకి తేడా అయితే లేదు. సో రెడ్మీ 9A కూడా మీకు సేమ్ ప్రాసెసర్ తోటి వస్తుంది, సేమ్ డిస్ప్లే, సేమ్ బ్యాటరీ అండ్ సేమ్ కెమెరాస్ తోటి వస్తుంది రెడ్మీ 9A కూడా. కాకపోతే రెడ్మీ 9Aలో మీకు 2GB ర్యామ్ 32GB వేరియంట్ ఒకటి అండ్ 3GB ర్యామ్ 32GB వేరియంట్ ఒకటి ఉంటుంది. బట్ ఈ ఫోన్లో వచ్చరికి మీకు రెడ్మీ 9iలో మీకు 4GB ర్యామ్ ఉంటుంది. 4GB 64GB 4GB 128GB ఇట్లా 2 కొత్త వేరియంట్స్ లాగా తీసుకొచ్చేసి ఓవరాల్ ఈ మొబైల్ పేరు అయితే మార్చేశారు. సో అంతే తేడా, ర్యామ్ మెమరీ తప్ప ఈ 2 కూడా మీకు సేమ్ మొబైల్స్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ మొబైల్స్. సో 2 కొత్త ర్యామ్ వేరియంట్స్ తీసుకొచ్చేసి వీళ్ళు ఓవరాల్గా పేరే మార్చేశారు రెడ్మీ 9i అని చెప్పేసి. సో దీని ప్రైస్ వచ్చరికి బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్ 8300 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 4GB ర్యామ్ 128GB వేరియంట్ కూడా ఉంటుంది. 9300 రూపాయలు అయితే పెట్టారు. సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అయితే సేల్కి అయితే వస్తుంది. సో నన్ను అడిగితే మాత్రం 8300 రూపాయలకి 9300 రూపాయలకి చెత్త మొబైల్స్ కొనడం అయితే వేస్ట్. సో అసలు రెడ్మీ ఎందుకు ఇన్ని మొబైల్స్ తీసుకొస్తుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. సో 10,000 రూపాయల దగ్గర వాళ్ళకి రెడ్మీ 9 ప్రైమ్ ఒకటి తీసుకొచ్చారు, పర్ఫెక్ట్ మొబైల్ తీసుకొచ్చారు. అండ్ 9,000 రూపాయల దగ్గర రెడ్మీ 9 ఓకే మొబైల్ అక్కడ. అండ్ అట్లాగే రెడ్మీ 9A వచ్చరికి మీకు 7,000 రూపాయల లోపల అయితే వస్తుంది. మధ్యలో ఈ మొబైల్ ఎందుకు? రెడ్మీ 9A ఎవరికి కావాలి? 8,300 రూపాయలకి ఇది అసలు వాల్యూ ఫర్ మనీయే కాదు. సో 8,300 రూపాయలకి మీకు ఈ రెడ్మీ 9A 4GB ర్యామ్ దొరుకుతుంది అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు అన్ని సాక్రిఫైస్ చేయాలి. కెమెరా సాక్రిఫైస్ చేయాలి, ప్రాసెసర్ సాక్రిఫైస్ చేయాలి అండ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా మీరు సాక్రిఫైస్ చేయాలి. సో 8,300 రూపాయలకి ఈ మొబైల్ కొనే కంటే మీరు కొంచెం డబ్బులు యాడ్ చేసుకొని 10,000 రూపాయలకి రెడ్మీ 9 ప్రైమ్ తీసుకోండి. లేదు నేను 8,000 రూపాయలు మాత్రమే పెట్టగలుగుతా అంటే అక్కడ మనకి Realme C15 ఉంది. సో Realme C15 అక్కడ దీనికంటే మీకు మంచి ఆప్షన్ అవుతుంది. లేదు నాకు రెడ్మీలోనే కావాలంటే కొంచెం డబ్బులు యాడ్ చేసుకొని రెడ్మీ 9 తీసుకోవచ్చు. లేదంటే లాస్ట్ జనరేషన్ రెడ్మీ 88 డ్యూయల్ కూడా ఉంది అదే ప్రైస్కి. సో నన్ను అడిగితే మాత్రం రెడ్మీ 9i ఇదొక అవసరం లేని మొబైల్ అని చెప్పొచ్చు. సో G25 ప్రాసెసర్కి 4GB ర్యామ్ పెట్టినా కానీ నో యూజ్ అక్కడ. సో జస్ట్ మీరు మీ డబ్బులు వేస్ట్ చేసుకున్నట్టు అంతే. సో ఒకవేళ మీరు రెడ్మీ 9i తీసుకోవాలంటే తీసుకోవద్దు. సో మీరు రెడ్మీ 9Aలోనే 3GB ప్లస్ 32GB వేరియంట్ ఉంటుంది 7,500 రూపాయలకి. సో ఆ మొబైల్ మీరు తీసుకోవచ్చు. సేమ్ స్పెసిఫికేషన్స్ మీకు రెడ్మీ 9A లాగే ఉంటుంది కానీ కాకపోతే ర్యామ్ వచ్చరికి అక్కడ మీకు 3GB ర్యామ్ అయితే ఉంటుంది. సో తీసుకుంటే మీరు రెడ్మీ 9A తీసుకోండి, డబ్బులు సేవ్ చేసుకోండి. లేదంటే కొన్ని డబ్బులు యాడ్ చేసుకొని రెడ్మీ 9 ప్రైమ్ తీసుకోండి. ఆర్ఎల్స్ Realme C15 అయితే తీసుకోండి. సో బెటర్ రెడ్మీ ఇప్పుడు 10,000 రూపాయల లోపల రెడ్మీకి 4 ఫోన్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ 9 ప్రైమ్, రెడ్మీ 9, రెడ్మీ 9i, రెడ్మీ 9A. సో ఈ చెత్త మొబైల్స్ తీసుకురావడం ఆపేసి కొంచెం ఏదైనా అప్గ్రేడ్ ఉన్న మొబైల్స్ తీసుకొస్తే బెటర్. ర్యామ్ వేరియంట్స్ మార్చేసి రీబ్రాండింగ్ చేసేసి ఫోన్లు పేర్లు మార్చేస్తే ఇక్కడ ఎవరు పిచ్చి జనాలు అయితే లేరు. సో బెటర్ ఈ మొబైల్ అయితే మీరు స్కిప్ చేయండి. సో అవసరం లేదు, ఈ మొబైల్ కొనాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. సో ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా అయితే యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.